హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. నిన్న మన థర్డ్ T20 సిరీస్ కూడా అయిపోయింది. ఒక మంచి రసవత్తరంగా అయితే జరిగింది. మొత్తానికి మనం గెలిచి సిరీస్ని అయితే డ్రా చేసాం. మీరు చూసారో లేదో, అద్భుతంగా ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ యాదవ్ తీశాడు. కాకపోతే ఈ మ్యాచ్ చూసినప్పుడు మజా అనిపించింది. మనం కొద్దిగా వచ్చామంటే మనకి యశస్వి జైస్వాల్ సెకండ్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు. దీంట్లో మటుకు నిల్చున్నాడు, అద్భుతంగా అయితే కుమ్మి పడేశాడు. కాకపోతే శుభ్మన్ గిల్ బ్యాడ్ లక్, అవుట్ అని ఎంపైర్ ఇచ్చారు. మనం ఎందుకు డక్వర్త్ అన్న ఇది ఏమంటారు రివ్యూ సిస్టమ్కి ఎందుకు పోలేదు నాకు తెలియదు. ఎందుకంటే అది చూస్తే అది నాట్ అవుట్, అది వికెట్స్ హిట్ అవ్వట్లేదు. అది ఆ హిట్ అవ్వకపోయినా మనోడు అక్కడ అవుట్ అయిపోయాడు. సరే, కానీ వెళ్ళిపోయాడు. వెంటనే తిలక్ వర్మ కూడా డక్అవుట్ వెళ్ళిపోయాడు. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. యశస్వి జైస్వాల్ కొడుతున్నంతసేపు సూర్యకుమార్ యాదవ్ నార్మల్గా ఆడుతూ ఉన్నాడు. దాదాపు ఒక 30 బాల్లో దాదాపు 26, 27, 30 ఆ రేంజ్లోనూ 90 to 110 స్ట్రైక్ రేట్ మధ్యలోనే ఆడాడు. యశస్వి జైస్వాల్ పడిపోయాడు. 11th ఓవర్ 12th ఓవర్ పడ్డాడు. ఆ తర్వాత మనోడు కొట్టాడు. 13th ఓవర్లో 3 సిక్స్లు, ఒక 4, 22 రన్లు కుమ్మి పడేశాడు. ఆ తర్వాత 15th ఓవర్ బర్గర్ దింపించాడు. సూపర్బ్, అద్భుతమైన బ్యాటింగ్. ఆ తర్వాత 26 బాళ్ళలో 74 రన్నులు కుమ్మి పడేశాడు. 8 సిక్స్లు, 7 ఫోర్లు, సిక్స్లు ఎక్కువ ఫోర్ల కంటే. ఆ 360 degrees మనోడు అన్నీ ఇటు అటు ఏదో గొట్టవతలు పడేస్తాడు. అందుకని సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఈయన్ని T20కే ఉంచండి, వన్డేలు టెస్టులకు మట్టుకు ఈయన్ని తీసుకోకూడదని. ఎందుకంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. వన్డేస్ అంటే ఈ రేంజ్లో మనం ఆడేది ఇది ఉండదు కదా, ఇక్కడ నిల్చొని కొట్టాలి. మనోడు ఇక్కడ దెబ్బ కొట్టి అవతలు పడేసాడు. 56 runs, 56 బాల్స్లో 100 runs కొట్టేసి మనోడు అవుట్ అయిపోయాడు. ఓకే, 19th ఓవర్. దాని తర్వాత వీళ్ళిద్దరు తప్పించి మిగతా వాళ్ళంతా పెద్ద శుభ్మన్ గిల్ డబల్ డిజిట్, మిగతా వాళ్ళంతా టెలిఫోన్ నెంబర్సే. 48 ఇంద్రా 200 దాటుతామా లేదా అన్నది జస్ట్ దాటేసి 201 మీరు ఆడండి రా అన్నారు. సెకండ్ బౌలింగ్కి వచ్చినప్పుడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ బయట కూర్చునేసి జడేజాని వైస్ కెప్టెన్, ఆయన కెప్టెన్సీ చేసుకుంటా ఉన్నాడు. బౌలింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంద్రా అంటే ఒకటి అవుట్, నాట్ అవుట్. ఇలా మన వాళ్ళు ఏంద్రా రివ్యూ సిస్టమ్ అంటే రివ్యూ సిస్టమ్ ఇప్పుడు ఏదో కామెంటేటర్ చెప్పిన ప్రకారం వచ్చి అప్పుడు పని చేయట్లేదు లేదు అన్నాడు. అది ఎందుకు లేదో అర్థం కాల. ఆ తర్వాత మళ్ళీ ఒక దగ్గర రివ్యూ వచ్చినప్పుడు కుల్దీప్ యాదవ్ నువ్వు తీసుకొని జడేజాకి చెప్పినప్పుడు రివ్యూ తీసుకున్నప్పుడు అవుట్ అయ్యాడు. వాడు కొద్దిగా వంగాడు, బ్యాట్స్మెన్ తగిలింది, వికెట్స్కి తగిలింది, నాట్అవుట్ ఇచ్చిండు. మనకి ఒకటి అవుట్ నాట్అవుట్ చేశారు. నాట్అవుట్ని అవుట్ చేశారు మనకి శుభ్మన్ గిల్ది. వాళ్ళది ఒక అవుట్ అయితే దాన్ని నాట్అవుట్ చేశాడు. అయినప్పటికీ 100 లోపల మనం దాదాపు 95 runs ఆల్అవుట్ చేసి మనం గెలిచాం. అసలు కంప్లీట్ డామినేట్. సౌత్ ఆఫ్రికన్ దీంట్లో చూసామంటే మనకి మక్రామ్, మిల్లర్ వీళ్ళిద్దరే కొద్దిగా డీసెంట్ అయినప్పుడు డబల్ డిజిట్లు కొట్టే, మిగతా వాళ్ళంతా టెలిఫోన్ ఇదే. అసలు యాదవ్ బర్త్డే రోజు ఏం వేసాడబ్బా కుల్దీప్ యాదవ్, ఎర్రగా తీసాడు 5 wickets. ఆ బౌల్ అయితే తిరుగుతూ ఉంది, జనాలకు అర్థం కాలేదు బ్యాటింగ్ చేసేటోళ్ళకి, అంత అద్భుతంగా అయితే వేశారు. అఫ్కోర్స్ స్పిన్నర్స్కి T20లో బాగా తీశారు. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు కూడా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ మనకి సంసీ కానీ మహారాజ్ కానీ స్టార్టింగ్ టాప్ ఆర్డర్ తీసేసింది వాళ్ళు ఇద్దరే. ఇక్కడ మనకి జడేజా 2 వికెట్లు, ఈయన ఒక 5 వికెట్లు, 7 వికెట్లు మనం దాదాపు స్పిన్నర్సే మొత్తం తీసి అవతలు పడేశారు. ఓకే, ముఖేష్ కుమార్ ఇంకా 1-2 అటు ఇటు వచ్చాయి. కానీ హోల్ మ్యాచ్గా చూసినప్పుడు మటుకు అద్భుతమైన మ్యాచ్. T20 మనకి రెస్పెక్టబుల్గా మన వాళ్ళు అయితే హ్యాపీగా ఇది పెట్టారు. ఈ మన సూర్యకుమార్ యాదవ్ 100 చూసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తూ ఉన్నా. పాకిస్తాన్ మీడియా అది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మహా ఏడుపు ఉంటుంది, ఆ రేంజ్లో ఏడ్చి ముత్తుకుంటూ ఉన్నారు. కానీ అద్భుతమైన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. నేను కుల్దీప్కి ఏమన్నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఇవ్వకుండా సూర్యకుమార్ యాదవ్తోనే పోయారు. ఓకే, గుడ్, డీసెంట్. నేను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాచ్ కొట్టాడు కాబట్టి నెక్స్ట్ మనకి ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. వేరే స్టేజ్, వేరే గేర్ అనమాట. అది చూద్దాం ఎలా ఉండబోతుందో, చూసి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు
మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.